హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లైనింగ్ జాకెట్ను పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం వీడియో చూస్తుంటేనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవడానికి ముందు కింద బార్డర్స్ అనేది మనము నీట్గా కట్ చేసుకోవాలి. ఎత్తులు తగ్గులు అనేది ఉంటాయి కదా, అవి ముందు నీట్గా తీసేసుకోవాలి. క్లాత్ స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు మనము జాకెట్ లూజ్ చూద్దాం. జాకెట్ లూజు 11 ఉంది. లైనింగ్ క్లాత్ను కరెక్ట్గా కట్ చేసుకుంటేనక మనము బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. 11 కోసం కరెక్ట్గా స్ట్రైట్గా ఉండడం కోసం ఒక లైన్ తీసుకున్నాము. తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు చూద్దాం. మనం కింద కొంచెం పట్టీ మర్చుకోవడం, కుట్లలోకి పోవడం కోసం ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువనే వదులుకుందాం. కుట్లలోకి పోతుంది. అంత కుట్లలోకి వదులుకున్న తర్వాత మనం జాకెట్ యొక్క పొడవు 15 దగ్గరికి ఒక గీత గీసుకుందాం. తర్వాత జాకెట్ యొక్క షోల్డర్ యొక్క లూజు 2.5, భుజం పట్టి 3, సంక రౌండ్ కోసము 6 ఇంచెస్ పెట్టుకుందాం. రౌండ్ తిరగడం కోసం ఒక 1.5 ఇంచ్ దగ్గర ఒక గీత తీసుకొని రౌండ్ ఇచ్చుకుందాం. తర్వాత బ్లౌజ్ యొక్క వీపు రౌండ్ 5 ఇంచెస్ తీసుకుందాం రౌండ్ కోసం పట్టీని. తర్వాత కొంచెం డీప్ నెక్ కావాలి ఈ బ్లౌజ్కు. డీప్ నెక్ కోసం పైన 2.5 పెట్టుకున్నాం కదా, కింద 3 ఇంచెస్ పెట్టుకుందాం. డీప్ నెక్ కావాలనుకున్నప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే నెక్ అనేది డీప్ వస్తుంది. తర్వాత ఒక 1/2 ఇంచ్ దగ్గర గీత గీసుకొని మనం రౌండ్ ఇచ్చుకోవాలి. నెక్ అనేది డీప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో ఈ డ్రా వేసుకున్న ప్రకారం కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ని తీసుకుందాం. హ్యాండ్స్ తీసుకోవడానికి ముందు ఈ అంచులను అనేది స్ట్రైట్గా కట్ చేసుకుందాం. తర్వాత హ్యాండ్స్ కోసం 4 మడతలు మర్చుకుందాం. మడతలు మర్చుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క లూజ్ చూద్దాం. లూజు పొడవు చూసుకుందాం. హ్యాండ్స్ యొక్క లూజు 6 వరకు పెట్టుకుంటున్నాను. 5 ఉండాలి హ్యాండ్స్ లూజు. 6 పెట్టుకుంటే మనకు కుట్లలోకి బాగుంగా, కుట్లలోకి పైన కింద కుట్లలో పోతే 5 వస్తుంది. తర్వాత 6 కదా, కింద 3 ఇంచెస్ తీసేసి 3 ఇంచెస్ పెట్టుకుందాం. మనకు హ్యాండ్ యొక్క పొడవు 5 కనుక ఉంటే కనుక 2.5 పెట్టుకోవాలి. దాంట్లో సగము 6 ఉంది కాబట్టి 3 ఇంచెస్ తీసి 3 ఇంచెస్ పెట్టుకున్నాం. పొడవు హ్యాండ్స్ అయితే 3 ఇంచెస్ తీయచ్చు, కానీ మన హ్యాండ్స్ షార్ట్ అయితే కనుక దాంట్లో 1/2 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెండింటిని కలుపుదాం. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనము ఈ ఉన్న క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఈ మిగిలిన క్లాత్లో మనకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. మన క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా పెట్టుకోవాలి. ఇట్లా క్రాస్గా పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. 2 ఇంచెస్ మర్చుకున్నాను క్రాస్ బెల్ట్ కోసం. ఇంకా మిగతాదంతా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా వేసుకుందాం. 2 ఇంచెస్ మటుకు క్రాస్ పట్టీల కోసం మనం మడత మర్చుకొని ఇక్కడ క్రాస్ పట్టీలు వస్తాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టి ఫ్రంట్ పార్ట్ ఒకటి
బ్లౌజ్ నెక్ పొడవు ఎంత ఉందో అంత వేసుకోవాలి. బ్యాక్ నెక్ అంత పెట్టలేం కదా, బ్యాక్ నెక్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అంటే 7 ఉంది. ఫ్రంట్ నెక్ 7 కాడికి మనం ఒక గీత గీసుకుందాం. మొత్తం బ్యాక్ నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఒకటి బ్లౌజ్ యొక్క పొడవును చూసుకొని ఆ కొలత పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ రౌండ్ తీసుకుందాం. తర్వాత ఒక 1.5 ఇంచ్ వరకు మనము క్రాస్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఇంకా కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ లోతు తీద్దాం. ఒక 2 ఇంచెస్ కుట్లలో వదులుకొని అక్కడి నుంచి లోతు తీసుకుందాం. భుజం వరకు పై వరకు తీయకూడదు, మళ్ళీ భుజం పట్టి తగ్గుతుంది కాబట్టి కొంచెం ఒక 1 ఇంచు కిందికి తీసేసుకోవాలి. ఇక్కడ కుట్లలో వరకు తీసేయాలి. ఈ లోతు తీసిన తర్వాత మనము క్రాస్ పట్టీలు తీద్దాం. క్రాస్ పట్టీల కోసం 3.5 క్రాస్కి వెళ్ళి ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 ఇంచెస్ ఇక్కడ ఈ రెండింటిని డౌన్గా కలుపుకుందాం. పొడవు కొంచెం ఎగస్ట్రా ఉన్నా మనం క్రాస్ పట్టి అతికించిన తర్వాత ఉండే క్లాత్ని తీసేద్దాం. క్రాస్ పట్టి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్ను ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం బ్లౌజ్ పీస్ను ఈ విధంగా డబల్ మడత మర్చుకున్న తర్వాత లైనింగ్ పీసులను ఈ విధంగా పెట్టుకొని మనం కట్ చేసుకునే లైనింగ్ పీసులను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చండి, కానీ ఇక్కడ మటుకు కరెక్ట్గా పెట్టుకోవాలి. మనము ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర మటుకు కరెక్ట్గా పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నామనుకోండి అప్పుడు నెక్ పెద్దది అయిపోతుంది, జాకెట్ అనేది ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మటుకు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నా ఇబ్బంది లేదు. ఇక్కడ మటుకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా పెట్టుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు నీట్గా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది. ఈ నెక్ కానీ మనం కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు మనకు కొందరు కట్ చేయకోకుండా కుడుతుంటారు, కానీ కట్ చేసుకొని కుడితేనక మనకు మిషన్ మీద నీట్గా తిరుగుతుంది. నెక్ అనేది సొక్కి అనేది క్లాత్ సొక్కి లేకోకుండా నీట్గా తిరుగుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నా కానీ మనము స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ను తీసేయచ్చు. ఇక్కడంతా ఓపెన్గా ఉంది కట్ చేసినాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే ఇబ్బంది లేదు. స్టిచ్ చేసిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర మటుకే కరెక్ట్గా కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీల మటుకు బ్లౌజ్ పీస్లో 2 పీసెస్ చాలండి, మిగతావి లోనికి లైనింగ్ వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా ఇబ్బంది ఏం లేదు. మనం ఇవి హ్యాండ్స్ కానీ కట్ చేసుకుంటేనక మిషన్ మీద నీట్గా తిరుగుతుంది. క్లాత్ అనేది తిప్పుకోవచ్చు, కరెక్ట్గా కుట్టుకోవచ్చు సొక్కి లేకుండా. మనం ఇట్లా పెద్ద క్లాతే పెట్టి కుట్టుకుంటేనక క్రాస్లు వస్తాయి కుట్టేటప్పుడు. క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటేనక మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం ఫ్రంట్ అది లోతు తీయలేదండి, హ్యాండ్స్కు ఒక 1/2 ఇంచు లోతు తీద్దాం ఒక సైడు. అంతేనే హ్యాండ్స్ వచ్చేసినాయి. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు క్రాస్ పట్టీలు వచ్చేసినాయి. ఇవి మనకు మెడ పీసుకొస్తాయి. శారీలో ఆపోజిట్ కలర్ వేసుకోవాలనుకుంటే శారీ కలర్ వేసుకోవచ్చు, మనకు లేదనుకుంటే ఇది వేసుకోవచ్చు. అంతే అండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.